హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్కి స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఫ్రెండ్స్. టుడే టాపిక్ ఫిబ్రవరి 14th అనేది యూత్కి మంచి స్పెషల్ డే కదా. అదేనండి, వాలంటైన్స్ డే. కాబట్టి ఫిబ్రవరి మంత్లో ఫిబ్రవరి 7th నుంచి 14th వరకు కూడా వాలంటైన్ వీక్గా పిలుస్తారు. ఈ 7 days కూడా ప్రేమికులు ఒకరికొకరు తమ మనసులోని భావాలను తెలపడానికి వీలుగా ఈ విధంగా అరేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫిబ్రవరి 7th రోజ్ డే. రొమాంటిక్ జర్నీ రోజ్ డేతో స్టార్ట్ అవుతుంది. రోజ్ డే రోజు మీరు ప్రేమగా మంచి గులాబీ మొక్కను గిఫ్ట్గా ఇవ్వండి. ఫిబ్రవరి 8th ప్రపోజ్ డే. మీ మనసులోని ప్రేమని వ్యక్తపరచడానికి ఇది బెస్ట్ డే. ఇది మరింత స్పెషల్గా ఉండటానికి మంచి టూర్ ప్లాన్ చేసుకోండి. మంచి గిఫ్ట్స్ కానీ రింగ్ కానీ ఇచ్చి ప్రపోజ్ చేయండి. ఫిబ్రవరి 9th చాక్లెట్ డే. ఇది వీక్లో 3rd డే కాబట్టి ఈరోజు చాక్లెట్స్ని ఒకరికొకరు ఇచ్చుకొని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. న్యూ రిలేషన్ కోసము వారి లైఫ్ స్వీట్గా గడవాలి అని కోరుకుంటూ మీ పార్ట్నర్కి చాక్లెట్ బొకేని కూడా ఇవ్వవచ్చు. ఫిబ్రవరి 10th టెడ్డీ డే. మీ పార్ట్నర్ వ్యక్తిత్వము ఆసక్తులను ప్రతిబింబించే విధంగా టెడ్డీ బేర్ను సెలెక్ట్ చేయండి. ఎలాంటి విషయాలను అయినా మీతో షేర్ చేసుకోవచ్చు అనే మెసేజ్ను దీని ద్వారా తెలియపరచండి. ఫిబ్రవరి 11th ప్రామిస్ డే. ఈరోజు మీ నిబద్ధతను సూచించే విధంగా ఇద్దరి మధ్య ప్రేమ అవగాహన పెంపొందే విధంగా ఏదైనా గిఫ్ట్తో ప్లాన్ చేసుకోండి. కొన్ని ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చేసుకోండి. ఫిబ్రవరి 12th హగ్ డే. కొన్ని ఫీలింగ్స్ని మాటల్లో చెప్పలేము. ఒక హగ్తో మీకు వారిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయవచ్చు. మీ ప్రేమను వారికి చెప్పడానికి, విభేదాలుంటే అవి దూరం కావటానికి పార్ట్నర్కి ఒక హగ్ ఇవ్వండి. అలాగే మీ పార్ట్నర్కి మంచి స్వెట్టర్ని గిఫ్ట్గా ఇవ్వండి. ఫిబ్రవరి 13th కిస్ డే. ప్రేమను వ్యక్తపరచడానికి కిస్ డే కంటే ప్రత్యేకమైన రోజు ఉండదు. కస్టమైజ్డ్ పిల్లోస్ కానీ కపుల్ దుస్తులు వంటివి గిఫ్ట్గా ఇవ్వండి. మీ ఇంట్లో క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేసుకోండి. ఫిబ్రవరి 14th వాలంటైన్స్ డే. ఇది వీక్లో లాస్ట్ డే. ఈ రోజున ప్రేమ జంటలు తమ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లడం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వీకెండ్ టూరు, ఫోటో ఆల్బమ్, అలాగే మీ భావాలకి గుర్తుగా లెటర్ ప్లాన్ చేయండి. ఫ్రెండ్స్, ఇందులో ఎప్పుడూ గిఫ్ట్స్ అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా ఇస్తూ ఉండండి. ఎందుకంటే ప్రేమలో పడిన అబ్బాయిల జేబుల్లో డబ్బు ఖాళీ అవుతుందని సర్వేలో తేలింది. ఈ విధంగా పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాలు మాట్లాడుకునేలా ప్లాన్ చేయండి. వివాహంతో ఒక్కటై లైఫ్ని హ్యాపీగా కొనసాగించండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.